గుంటూరు జిల్లా తెనాలి ఐతనగర్లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై ఎమ్మెల్యే శివకుమార్ చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్లడంతో క్యూ లైన్లో ఉన్న ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఎమ్మెల్యే సదరు ఓటరు చెంప పగలగొట్టారు. ఆగ్రహానికి లోనైన ఓటరు తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ని విచక్షణారహితంగా కొట్టారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతనగర్లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్పై ఎమ్మెల్యే శివకుమార్ చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్లో కాకుండా నేరుగా ఓటు వెళ్లడంతో క్యూ లైన్లో ఉన్న ఓటర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే సదరు ఓటర్ చెంపపై కొట్టారు. ఆగ్రహానికి లోనైన ఓటర్ తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ను విచక్షణారహితంగా కొట్టారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతనగర్లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్పై ఎమ్మెల్యే శివకుమార్ చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్లడంతో క్యూ లైన్లో ఉన్న ఓటర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే సదరు ఓటర్ చెంపపై కొట్టారు. ఆగ్రహానికి లోనైన ఓటర్ తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ను విచక్షణారహితంగా కొట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మాధురి, తెనాలికి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారో ఆ అన్నాబత్తుని శివకుమార్ చెంప చెల్లుమనిపించాడు ఓటరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు
ఐతానగర్లో ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటు ఉంది. అక్కడ ఓటు వేసేందుకు అతను వెళ్ళాడు. వెళ్ళినటువంటి తర్వాత అక్కడ క్యూ లైన్ని దాటుకొని ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్న ఓటర్ ఎవరైతే ఉన్నారో అలా వెళ్ళటానికి వీల్లేదు, అందరికీ కూడా సాధారణ క్యూ లైన్లోనే రావాలి అని చెప్పినటువంటి సందర్భంలో ఆవేశానికి లోనయ్యాడు అన్నాబత్తుని శివకుమార్. ఆ తర్వాత మాట పెరిగింది. దాంతో ఒక్కసారిగా ఆవేశంగా కూడా ఓటర్ మీదకి వచ్చేసి ఓటర్ చంప చెల్లుమనిపించాడు. వెంటనే కూడా రియాక్ట్ అయినటువంటి ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటరు తన ఎమ్మెల్యే చంపను కూడా మీద కూడా గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారిగా ఆ ఓటర్ ఎవరైతే ఎమ్మెల్యే మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాడి చేశారు. దాడి చేసి తీవ్రంగా కూడా కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టు మాత్రం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏంటి అనేది ప్రజెంట్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓటరు వెళ్ళినటువంటి సందర్భంలో ఓటు వేసే సందర్భంలో అక్కడ ఉన్న ఓటర్ల యొక్క మానసిక స్థితికి అనుగుణంగానే నాయకులు ప్రయత్నించాల్సి ఉంటుంది. అలా కాకుండా కనుక చేసినట్టయితే మాత్రం ఇటువంటి సందర్భాలే వచ్చినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇలా జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పండి రవికృష్ణ. అదే తెనాలికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారో ఆ అన్నాబత్తుని శివకుమార్కి ఈరోజు చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఒక ఓటర్ అతని చెంప మీద చెల్లు అనిపించాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఐతానగర్కి సంబంధించి ఐతానగర్లో ఎమ్మెల్యేకి ఓటు ఉన్నది. ఆ ఓటు వేసేందుకు ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ క్యూ లైన్స్ని కాకుండా వేసేందుకు డైరెక్ట్గా వెళుతున్నటువంటి క్రమంలో అతన్ని అడ్డుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ఓటరు. అలా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ చట్టాన్ని అతిక్రమించి రూల్స్ ఏదైతే ఎలక్షన్స్ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అతిక్రమించి లోపలికి వెళ్ళకూడదు అని ఆయన ఆ యువకుడు చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడ కొంత వాగ్వేదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా ఆవేశంగా తెనాలి ఈ శివకుమార్ మాత్రం ఆవేశానికి లోనయ్యాడు. అన్నాబత్తుని శివకుమార్ ఆవేశానికి లోనయ్యాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తనకి ఎదురు చెప్పినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతని మీద దాడికి దిగాడు. ఒక్కసారి చెంప చెల్లు అనిపించాడు. దాంతో వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ కూడా అదే స్థాయిలో కూడా రియాక్షన్ అయితే కనిపించాడు. ఈ అన్నాబత్తుని శివకుమార్ చెంపని చెల్లు అనిపించి అతను కూడా కొట్టినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా పడింది. ఇది చూసినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులు అందరూ కూడా ఆ యువకుడి మీద దాడి చేశారు. తీవ్రంగా కూడా కొట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ నాయకులు ఇక్కడికి ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల యొక్క మూడుకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అనే దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దానితో గంటల తరబడి కూడా ఈవీఎంల మొరాయింపుతో గంటల తరబడి కూడా ఓటరు క్యూ లైన్లో నిలబడి ఉంటాడు. అటువంటి సందర్భంలో వీళ్ళు విఐపీ స్టాండ్స్లో కనుక లోపలికి వెళ్ళి దీనికి సంబంధించి ఓటు కనుక వేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. చాలామంది మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోరు. కొంతమంది రియాక్షన్ అయితే ఇలానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అన్నాబత్తుని శివకుమార్ మీద దాడి జరిగింది, అతను చెంప చెల్లు అనిపించాడు అనేది మాత్రం చాలా వైరల్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.